అందరికి నమస్తే. నేను మీ దొడ్డి చంద్రం కడవేండి. మనం దొడ్డి కుమరయ్య భవనం గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఆ విషయంలోనే భాగంగా అసలు దొడ్డి కుమరయ్య ఆత్మగౌరవ భవనం 5 ఎకరాల స్థలంలో కోకపేటలో కట్టించాలన్న ఆలోచన కేసీఆర్ ఎందుకు వచ్చిందంటే, గతంలో కొమరవెల్లి కాడ జరిగిన భారీ బహిరంగ సభలో దొడ్డి కుమరయ్య గురించి మాట్లాడడం జరిగింది కేసీఆర్ గారు. ఆయన చరిత్ర అవన్నీ తెలుసు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో దొడ్డి కుమరయ్య కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, కుమరం భీమ్ కావచ్చు, చాకలి ఐలమ్మతో పాటు షేక్ బందర్ ఇలాంటి ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసిన అమరులను యాద్ చేసుకుంటూ ఉద్యమం ముందుకు సాగింది. అందులో భాగంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడైనటువంటి దొడ్డి కుమరయ్య చరిత్ర కూడా కేసీఆర్ గారికి బాగా తెలుసు. ఆయన కులం ఏంది, ఆయన వ్యవహారం ఏంది, ఆయన ఏం చేసిండు, ఎంత పుట్టాడు, ఆయన నేపథ్యం ఏందనే విషయం ఆయన ఉద్యమ చరిత్రలో తెలుసుకుండు. అందులో భాగంగానే కుర్మ కులస్తులకు ఆత్మగౌరవం ఉండాలి. వాళ్ళ పిల్లలందరూ కూడా ఊళ్ళల్లో గొర్రెలు కాసుకుంటారు. ఆ గొర్రెలు కాసుకునే పిల్లలు కూడా హైదరాబాద్ రావాలి, ఉన్న చదువు చదవాలి, ఉన్న స్థాయికి ఎదగాలి, జీవితాలు బాగుపడాలి, వాళ్ళ జీవితాలు వెలుగులు నింపాలనే ఒక ఆకాంక్షతోటి ఏదైతే కోకాపేటలో 5 ఎకరాల స్థలంలో దొడ్డి కుమరయ్య భవనం కట్టించిండు. వాళ్ళు ఆ భవనం ద్వారా డెవలప్మెంట్, ఆ భవనంలో ఫంక్షన్ హాల్సే కావచ్చు, వాళ్ళ సంఘం సభలు కావచ్చు, సంఘం మీటింగ్సే కావచ్చు, ఎడ్యుకేషన్ సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టుకొని ఆ విధంగా డెవలప్మెంట్ అవుతారని, అదేవిధంగా దాంట్లో ఎన్నో మన చరిత్రకు చాలా ఉన్నాయి. ఒగ్గు కథ కావచ్చు, ఒగ్గు కళాకారు కావచ్చు, ఇంకా ఏ చెప్పుకున్న ఒగ్గుడు బృందాలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా శిక్షణ కేంద్రాలు కానీ ఇంకా ఏ విధంగా వాళ్ళ జీవితాలకు వాళ్ళ స్కిల్స్ ఎన్ని ఉంటే అన్ని ఉపయోగపడేలా 5 ఎకరాల స్థలంలో మీరు ఉపయోగించుకోండి, మీ జీవితాన్ని బాగుపరచుకోరనే కోణంలో ఆయన కేటాయించడం జరిగింది. మరి కేసీఆర్ కేటాయించిన దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి ఏమైనా సంబంధం ఉందా అని మనం ఒకసారి యాద్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మీ బతుకుల్ని బాగుపరచుకోరా అన్నారు తప్ప ఆ భవనాన్ని లీజులకు ఇచ్చుకొని, నారాయణ సంస్థలకు ఇచ్చుకొని, ది1 స్కూల్కి ఇచ్చుకొని లీజుల పేరు మీద లక్షలు దండుకోర్రి అని చెప్పలేదు, అని జీవో ఏడు చేయలేదు. జీవోలు ఏమైనా ఉంటే మీరు చూపెట్టుర్రి. మీకు దొడ్డి కుమరయ్య భవనం సంబంధించిన ఆ ల్యాండ్ విషయంలో ఎక్కడన్నా జీవోల మీరు లీజ్కి ఇచ్చుకోర్రి, పైసలు దండుకోర్రి అని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఏమైనా ఉంటే చూపెట్టరు, నేను దానికి సిద్ధమే. మీరేం చేస్తుర్రు? కేసీఆర్ దేనికైతే కేటాయించో దానికి విరుద్ధంగా మీరు వ్యవహరిస్తున్నారు. దాన్ని లీజ్కి ఇచ్చుకుంటాం, దాన్ని ఇంకేమైనా చేసుకుంటాం, అమ్ముకుంటాం, దానికి ఎవరు రావద్దు. మేము గతంలో కొంతమంది టీం పోయినప్పుడు, కుటుంబ సభ్యులు కొంతమంది టీం పోయినప్పుడు దాడులు జరిగినాయి. మీరు రావద్దు, మా పర్మిషన్ తీసుకోవాలి. ఏంది ఇది? నాకు అర్థం కాలే మీ వ్యవహారం. సో ఇప్పుడు మీరు నారాయణ సంస్థలు కట్టబెట్టడం ఏందనేది ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇది జాతి కాదు కదా, తెలంగాణ సమాజం కూడా మిమ్మల్ని క్షమించదు. సో దయచేసి దాన్ని తప్పకుండా మీరు వెనక్కి తీసుకోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అనవసరంగా చిలికి గాలిమండలా తీసుకోకర్రి. ఏదైతే ఇప్పుడు అగ్ని దావాల మండుతుంది, ఆ మంటలో మీరు కాలిపోకర్రి, బూడిద కాకుండా నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే మనందరం ఒకటే కాబట్టి, అందరం అన్నదమ్ములే కాబట్టి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మనకు పంచాయతీ వద్దు. ఇన్ని రోజులు గతంలో కూడా మీరు ఏం చేశారు కూడా అన్ని తెలుసు జాతికి. అయినా ఏమనలే. కానీ దొడ్డి కుమరయ్య విషయానికి జోలికి వస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త. దొడ్డి కుమరయ్య విషయాన్ని జోలికి వస్తే ఎవడు ఊకోడు. తెలంగాణ సమాజం కూడా కట్టకట్టుకొని వస్తుంది, మీ మీద దండు కడుతుంది, దండార మోగిస్తుంది, డప్పులు మోగిస్తుంది, మీకు డప్పులు వాయిస్తుంది చేస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఆషామాషి కాదు దొడ్డి కుమరయ్య అంటే. దొడ్డి కుమరయ్య చరిత్ర ఆషామాషి కాదు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొరలు పెత్తందారులకు వ్యతిరేకంగా సాగిన యుద్ధంలో దొడ్డి మల్లయ్య కావచ్చు, దొడ్డి కుమరయ్య కావచ్చు, నల్ల నరసింహులు కావచ్చు, చాకలి ఐలమ్మలే కావచ్చు, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు. ఆ దొడ్డి కుమరయ్య మరణంతో ఉవ్వెత్తున ఎగిసిపడ్డది. ఆ ఉద్యమానికి ఆయువు అయింది. అదే ఉద్యమానికి ఆయువు, ఆ ఆయువు కాస్త దొరలను తరిమేసి పత్తా లేకుండా, జాడ పత్తా లేకుండా చేసిన చరిత్ర దొడ్డి కుమరయ్య. అలాంటి దొడ్డి కుమరయ్య కోసం కేటాయించిన భవనం సంబంధించిన ల్యాండ్ని ఎవడో ఆంధ్రోడికి మీరు కేటాయిస్తారా? ఆంధ్రోని కాళ్ళ కింద పెడతారా? మీరు ఏమనుకుంటున్నారు మీరు? అందుకే జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటారా. ఇప్పటికైనా దాన్ని వెనక్కి తీసుకుంటారా లేదా అని సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రులు కావచ్చు, సీఎం కావచ్చు, మీరు ఒకసారి అందరూ యాద్ చేసుకోరి. దొడ్డి కుమరయ్య పోరాటం ఎటువంటిదో మీ అందరూ తెలుసు. అలాంటి పోరాటాన్ని ఆంధ్రుల కింద తాకట్టు పెట్టడం మీకు ఇష్టమేనా?
ఒక్కసారి మీరే అనుకోండి, ఇది మనం రైటా కరెక్టా, రాంగా రైటా, మనం ఎందుకు ఈ ఇష్యూలో మీరు ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాం, ఎందుకు ఇంత వ్యతిరేకత తెచ్చుకుంటున్నాం అనేది ఒకసారి యాద్ చేసుకోండి. ఎందుకు అనవసరంగా మంచిగా ఉన్న ప్రభుత్వాన్ని మంచిగా ఉంచుకోండి. అనవసరంగా దొడ్డి కొమరయ్య విషయం జోలికి వచ్చేసి భవనాన్ని రేవంత్ రెడ్డి గారే ప్రారంభించింది విద్యార్థుల కోసం. ఆయన కూడా తెలుసు కదా. మరి అలాంటి దాన్ని ఎవరికో లీజుకి ఇస్తుంటే, ఎవరు ఆంధ్ర నారాయణ సంస్థలకు వచ్చి పెట్టుకుంటాం, వాడు వచ్చి మేము కాలేజీ కట్టుకుంటాం, ఇంకేదో చేసుకుంటాం అంటే వాడు అసలు వాడు లీజుకి ఇచ్చేటోడు ఎవడు, వాడు తీసుకుంటాడు, ఎట్లా తీసుకుంటాడు, దానికి మీరు ఎట్లా సహకరిస్తారు, ఇది తేలాలి ఖచ్చితంగా. అందుకనే దీని మీదనే యుద్ధం ప్రకటించారు. ఆ యుద్ధం మోగబోతుంది. గల్లీ నుంచి వెళ్ళి దండోరా కదులుతారు. మీకు ఆ యుద్ధం ఏందో, ఏ యుద్ధం ప్రకటించారో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తా. అందరికీ జై తెలంగాణ.